ఈ రోజున మన ధ్యానాంశము అనగా ఆత్మీయ ఆహారం మీకు భుజింపజేయాలని ఆశతో ఈ మాటలను తెలియజేస్తున్నాను. చాలామంది చేసే తప్పేంటంటే ప్రేమించడం. ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే, నాకు కూతురంటే చాలా ఇష్టం, నాకు కొడుకు అంటే చాలా ఇష్టం. పిల్లలు అంటున్నారు, నాకు డాడీ అంటే చాలా ఇష్టం, నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాళ్ళ బంధువులను, వాళ్ళ రక్త సంబంధికులను ప్రేమిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరిని నమ్ముకున్నారు అనంటే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుని నమ్ముకున్న వారు ఎవరిని ప్రేమించాలి? బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకు మనము దేవుణ్ణి మర్చిపోకుండా ప్రేమించాలి అనంటే, ఒక రోజున తండ్రి ఈ లోకాన్ని వదిలేస్తాడు, ఒక రోజున తల్లి లోకాన్ని వదిలేస్తుంది. కానీ నిన్ను విడువను ఎడబాయడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక నీవు ఆయనను ప్రేమించాలి. అందుకే నేను ఈ మాట చెప్తున్నాను. బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఈ రోజున నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఇతరులను దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తే అలా ప్రేమించకూడదు అని దేవుని యొక్క సేవకునిగా చెప్తూ ఉన్నాను. అలా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళను ఉండకుండా దేవుడు వాళ్ళను ఆయన సన్నిధికి పిలుచుకుంటాడు. కాబట్టి దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చి ఆయనను ప్రేమించాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.